హాయ్, అందరికీ నమస్కారం. జనసేన పార్టీలో ముక్కుసూటిగా వెళ్లే వ్యక్తి, ఎవరికి తలవంచని వ్యక్తి, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన బాహుబలి అని కీర్తించబడిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే. సో ఆయన ఎవరిని లెక్క చేయడు. తన అధినేతకు తన అధినేతకు నష్టం జరుగుతోంది, అధినేతపై ఎవరైనా మాట్లాడారు అంటే అధినేత ఏమన్నా పర్లేదని చెప్పేసి అధినేతను కాపు గార్చేవాడు బొలిశెట్టి శ్రీనివాస్. చిరంజీవి గారినన్నా, పవన్ కళ్యాణ్ గారినన్నా ఎవరైనా మొహమాట పడతారేమో, ఏమనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు చీఫ్, ఆయన మాట లేకుండా లేకపోతే సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక మాట మనకి చెప్పకుండా మనం స్పందిస్తే ఏమనుకుంటారు, ఇవన్నీ జాంతానాయి. తన మనసులో అనుకున్నది మాట్లాడేస్తారు. స్వచ్ఛమైన ప్రేమ, పవన్ కళ్యాణ్ గారి పట్ల స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తం చేస్తారు. అలాగే చిరంజీవి గారి పట్ల అదే విధేయతను వ్యక్తం చేస్తారు. ఆయనే బొలిశెట్టి శ్రీనివాస్. ఎవరైనా వచ్చి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తానన్నా లేకపోతే భయపడతానన్నా అస్సలు డోంట్ కేర్ అంటారు. సో అలాంటి వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. చాలా మందికి ఒక ఏమంటారంటే నిద్ర లేకుండా చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో తను అనుకున్నది చేసి అభివృద్ధి ప్రజల కోసం తను గట్టిగా నిలబడి చెయ్యాలనుకుంటున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అయితే కొంతమంది జర్నలిస్టులు చాలా మంది ఎలా ఉంటారో మనకు తెలుసు కదా. సో మన మాట వినకపోయినా, మనం చెప్పిన పని చేయకపోయినా, మనల్ని గౌరవించలేదు అనుకుని మనం భావించిన వెంటనే ఒక నెగిటివ్ స్టోరీ వేసేయడం సహజంగా చాలా మందికి అలవాటు, ఎస్పెషల్లీ శాటిలైట్ ఛానల్ వాళ్ళకి. ఎందుకంటే శాటిలైట్ ఛానల్ అంటే భయపడతారు అని ఒక భావన. సో ఆయన ఎవరికి భయపడ్డు కదా. అలాగా ఏబిఎన్లో ఇన్సైడ్ అని ఒకటి వస్తుంది. ఆ ఇన్సైడ్లో ఏం చేశారంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి ఒక నెగటివ్ స్టోరీ వండి వార్చారు. బహుశా అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి దగ్గరగా ఉండే ఎవరైనా ఒకళ్ళు జర్నలిస్ట్ ఉన్నారేమో. అలాంటి జర్నలిస్ట్ పట్ల కోపం కావచ్చు, బొలిశెట్టి గారితో పాటు తిరిగే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఆ అనుచరుల మీద కోపం కావచ్చు, తనని బొలిశెట్టి గారు తను అడిగిన పని చేయకపోయి ఉండొచ్చు, ఏమైనా జరుగుండొచ్చు. కానీ దాన్ని మనసులో పెట్టుకొని వెంటనే ఒక కుక్కుడ్ స్టోరీ వండేశారు. ఒక స్టోరీ వండేసి దీంట్లో వేశారు. ఏంటి, తాడేపల్లిగూడెంలో షాడో ఎమ్మెల్యే దందాలు బొలిశెట్టికి తెలియదా అని. బొలిశెట్టికి తెలియదా, గతంలో ఒక వైసీపీలో ఉండే వ్యక్తి బొలిశెట్టి గారి వెంట నడిచి ఇవాళ జనసేన సానుభూతి పరుడుగా మారి బొలిశెట్టి గారితో పాటు నడుస్తున్నారు. ఆయన హవా నడుస్తోంది. ఆయనే మొత్తం షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అన్ని తన కనుసన్నలు నడుస్తున్నాయి. ఇసుక దగ్గర నుంచి, రేషన్ బియ్యం దగ్గర నుంచి అన్ని తన కనుసన్నలు నడుస్తున్నాయి. రియల్ ఎస్టేట్ లాంటివి కూడా అని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. అయితే నేను స్టోరీ చూసిన తర్వాత ఒకసారి కామెంట్స్ కూడా చూద్దామని స్టోరీ లోపలికి వెళ్ళిపోయాను అనమాట. కామెంట్స్ చూద్దామని వెళ్తే కామెంట్స్ చూడండి మొత్తం 9 కామెంట్స్ వచ్చినాయండి. 9 కామెంట్స్ వస్తే సహజంగా ఏబిఎన్ చూసే వాళ్ళందరూ కూడా ఆ కామెంట్ చేస్తారు కదా. సో ఆ 9 కామెంట్స్లో ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్, 2029 ఎలక్షన్స్లో మళ్ళీ బొలిశెట్టి గెలుస్తారు, బొలిశెట్టి సామాన్యుల ఎమ్మెల్యే. అయ్యా, మీకు ఎవరిచ్చారు ఇన్ఫర్మేషన్ కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. మీ దగ్గర ఒక మైకు స్టూడియో ఉందని ఎలా పడితే అలా మాట్లాడకూడదండి, కొద్దిగా తెలుసుకోండి, నిజం తెలుసుకొని రాయండి. ఇలా అబద్ధపు న్యూస్ ఎందుకు వేస్తారు, సిగ్గుండాలి ఇలాంటి ఫేక్ న్యూస్ రాయడానికి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని కాకుండా డబ్బులు ఇస్తే నిజం తెలుసుకోకుండా ఫేక్ న్యూస్ వేస్తాం అని పెట్టుకుంటే సరిపోతుంది కదా. చెత్త ఛానల్ ఏబిఎన్, టీడీపీ డ్రామా అంతా. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ అండ్ ఫేక్ న్యూస్. అంతే 9 కామెంట్స్. 9 కామెంట్స్లో ఒక్కటంటే ఒక్కటి బొలిశెట్టి గారి గురించి వ్యతిరేకంగా వచ్చిందా? 9 కామెంట్స్లో 9లో కనీసం ఒక 4-5 బొలిశెట్టి గారి గురించి నెగిటివ్ రావాలి కదా, నిజమే అని చెప్పాలి కదా ఎవరైనా. 9 కామెంట్లు వస్తే 9 పెద్ద చూడలేదులేండి ఈ వార్త ఎవరు, కానీ ఒక 1000 మంది ఏమైనా చూసుంటారు. 9 కామెంట్లు వస్తే 9 కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అనుకూలంగానే వచ్చాయి. అంటే అర్థం ఏంటి, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లా. ఏబిఎన్ చేసిన ఈ వార్తని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. సో మన చేతిలో పెన్నుందనో, మన చేతిలో మైక్ ఉందనో ఇష్టానుసారం ఒకళ్ళ మీద రాసి వేసేస్తే అది ఎదుటి వాళ్ళు భయపడతారనుకుంటే కూడా పొరపాటే. ఛానల్ యాజమాన్యాలు కూడా ఇలాంటి వాటి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. అక్కడ రిపోర్టర్ ఏ ఇంటెన్షన్తో ఇది ఇచ్చాడు అనేది, అంటే దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా, లేక ఏదైనా కోపంతో పర్సనల్ ఇంటెన్షన్ తోటి ఇచ్చాడా అనేది లేకుండా ఈ రకంగా వేసేస్తే ఛానల్కి చెడ్డ పేరు కదా. అసలే ఏబిఎన్ ఛానల్కి ఉన్న పేరు అంతంత మాత్రం, మళ్ళీ ఇలాంటి వేసి మళ్ళీ చెడ్డ పేరు తెచ్చుకుని కూటమిలో ఉన్నప్పుడు కూడా ఈ రకంగా కేవలం జనసేన పార్టీలో కొంచెం గట్టిగా ఉండే ఎమ్మెల్యేల మీద టార్గెట్ చేసి న్యూస్ రాస్తే
డెఫినెట్గా ప్రజలు తిప్పి కొడతారు. అది బహుశా ఏబిఎన్ యాజమాన్యం అర్థం చేసుకోవాలి. అక్కడ లోకల్లో ఉండే ఆ స్థానిక ఏబిఎన్ రిపోర్టర్ తాడేపల్లిగూడెం అతన్ని పిలిచి మందలించి ఇలాంటి వార్తలు మరొక్కసారి రాయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రజ్యోతి యాజమాన్యం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై ఉంది అనేది మాత్రం సుస్పష్టంగా చెప్పగలం.